మంత్రార్థం. ఎలా చేస్తున్నాడు ఇవన్నీ? కాలం బట్టి చేస్తున్నాడు. కాలం అంటే అర్థం ఏంటి? ఇంతగా చెప్పే టైం అని కాలానికి వ్యుత్పత్తి చెప్పలేదు. కలనము చెయ్యనిది కాలం. కలయతి నియతి ఇది కాలహ. కాల శబ్దాన్ని నిర్వచించారు. కలనము ఇంకా తెలుగు మర్చిపోకపోతే సంకలనం అన్న మాట మీద ఉంటారు. సంకలనం కరెక్ట్, కంపేలర్. కలనం అంటే ఒక దగ్గరికి సమకూర్చుట. కానీ జగత్తును కూర్చే విధానం ఒకటి ఉన్నదండి. కూర్చుట అంటే ఏ కర్మకి ఏ ఫలం ఎప్పుడు రావాలని సీక్వెన్స్, దాని ప్రకారం జరుగుతుంది. ఈ సీక్వెన్స్ కాలంలోనే మీకు కనబడుతుంది, గమనించండి. కానీ కాలం అనే దానికి డెఫినేషన్ ఒక యోగి గొప్పగా చెప్పాడు. పరిణామ ప్రదాయిని అన్నాడు. పరిణామ ప్రదాయిని, మార్పు. కాలాన్ని నువ్వు ఎప్పుడు చూడగలవా చెప్పండి? చూడగలమా? చూస్తాం. పరిణామ రూపంలో, మార్పు రూపం. అరే చాలా కాలం మిమ్మల్ని చూసి చుట్టు పడిపోయిందే, పెద్దవాళ్ళు అయిపోయారు అంటే కాలం ఎలా కనబడింది మీకు? పరిణామ రూపంలో కనబడింది. ఇక్కడ మార్పు, కాలం మార్పు రూపంలో కనబడుతుంది. కాలం అంటే మార్పునిచ్చునిది కాలం. కాలం మార్పు రూపంలో కనబడుతుంది. కనుక దేనికి ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలో సెట్ చేస్తుంది ఇక్కడ. కనుక ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలని సెట్ చేసేది కాలం. సంకలనం. ఇక్కడ ఎప్పుడో కర్మ జరిగింది, నువ్వే మర్చిపోయావు, ఇప్పుడు ఫలితం వస్తుంది. మనం నడుస్తూ నడుస్తూ గెంజి పారేసి వెళ్ళిపోయామండి. 10 ఏళ్ల తర్వాత మొక్క అయింది, నువ్వు పారేసేవని తెలియదు. అలా ఎన్ని కర్మలు పారేసుకున్నామో అవి ఫలాల రూపంలో వచ్చి పడుతున్నాయి. ఇక్కడ ఆ సంకలనం కాలం చేస్తుంది. నువ్వు పడేసిన దాన్ని పరిణామంలో తీసుకొని చూపిస్తుంది. ఇక్కడ అది కాలం చేసే పని. ఇప్పుడు అర్థమైంది. ఈశ్వరుడు కర్మ ఫలప్రదాత అంటే ఏమిటో. తిరిగి వచ్చి రాబాబు నీ వంతు వచ్చింది, జీతం ఇచ్చినట్టు ఇస్తాడండి ఆయన. ఇక్కడ టైం రూపంలో ఇస్తాడు, ఇక్కడ కాల రూపంలో ఇస్తాడు. అంటే కలనము చేయుట. ఈ కలనముగా సమకూర్చుతున్నాడు దేన్ని? భరత్వ రమణత్వ అమనత్వాన్ని కలనం చేసి అందిస్తున్నాడు కనుక కాలభైరవ అని అర్థం. అదే